హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు నేను చాట్ జీపీటీ, ఇప్పుడు ఇంటర్నెట్ అంతా హల్చల్ అయిపోతుంది. చాట్ జీపీటీ ఆహ్, గూగుల్‌ని రీప్లేస్ చేసేస్తుంది అని చెప్పేసి చాలా టాక్ కూడా వస్తుంది. సో, ఈ చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ కూడా ఓన్లీ 2001 దాకే ఇస్తుంది. బట్ స్టిల్ ఆహ్, చాట్ జీపీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారంతా. సో, ఇది గనక రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ గనక ఆహ్, వస్తే ఇంకా, ఇంకా మామూలుగా ఉండదు. సో, లెట్స్ గో ఇంటూ చాట్ జీపీటీ. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు చాట్ జీపీటీ ఆహ్, అంటే ఏంటి? ఇది ఏం పనులు చేయగలదు? అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే చాట్ జీపీటీకి, గూగుల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆహ్, గూగుల్‌లో మీరు ఏమన్నా సెర్చ్ కొట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌కెళ్తున్నాను. గూగుల్‌కెళ్ళి హౌ టు మేక్ మంచూరియా అని కొట్టాననుకోండి. మీకేంటి లిస్ట్ ఆఫ్ అన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. కొన్ని యూట్యూబ్ వీడియోస్ లింక్స్ ఓపెన్ అవుతాయి. సో, మనం ఏం చేయాలంటే ప్రతీదీ ఇలా ట్యాబ్ కొట్టుకొని, ఆల్ట్ పెట్టుకొని, ట్యాబ్ కొట్టుకొని, ప్రతీదీ ఓపెన్ చేసుకొని, ఉన్నట్లో బెస్ట్ ఏంటో చూజ్ చేసుకొని, మొత్తం అన్నీ చదువుకొని, ఉన్నట్లో బెస్ట్ మనకి కన్వీనియంట్‌గా ఉంటది అన్నీ చూసుకొని వెళ్తాం. సో, సేమ్ ఇదే మీరు చాట్ జీపీటీలో అనుకోండి. మీరు ఆహ్, ఈ హ్మ్, మనం మనిషి చేసే పనులే చాట్ జీపీటీ చేస్తుంది. సో, అదే మొత్తం అన్నిటి మీద రిఫరెన్స్ తీసుకొని గూగుల్ డేటాబేస్ నుంచి అంతా రిఫరెన్స్ తీసుకొని ఒక ఒక సమ్మరీ కింద ఒక అవుట్‌పుట్ ఇస్తుందనమాట చాట్ జీపీటీ. సో, దీనివల్ల ఏమవుద్దంటే ఇలా మనం ఎతికే పని లేకుండా ఆ టైం అంతా సేవ్ చేసి చాట్ జీపీటీ డైరెక్ట్‌గా ఇచ్చేస్తుందనమాట. సో, ఇదొక ఏఐ టూల్ అనుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇప్పుడు నేను మీకు చాట్ జీపీటీకి సైట్‌కెలాలో చెప్తాను. సో, ఫస్ట్ చాట్ జీపీటీ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ హిట్ కింద ఓపెన్ఏఐ.కామ్ అని వస్తుంది. సో, దీని మీద ఇది క్లిక్ చేద్దాము. ఇది క్లిక్ చేయగానే మీకు ట్రై చాట్ జీపీటీ అని వస్తది. ఇలా పింక్ కలర్ లింక్ ఇది క్లిక్ చేయండి. సో, మీకు ఇక్కడ సెపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇలా ఫస్ట్ ఇమేజ్ ఇలా కనబడుతుంది. సో, నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తున్నారు. అందుకనే చాట్ జీపీటీ ఫుల్ కెపాసిటీ నౌ అని రాసుంది. సో, దీని మీద రిఫ్రెష్ కొడదాం. ప్రస్తుతం ఇది ఫుల్ కెపాసిటీలో రన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది చాట్ జీపీటీ కెపాసిటీ రీచ్ అయిపోయింది. ఇది చాలామంది యూజ్ చేస్తారు అనుకుంటా. సో, ఇది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ర్యాండమ్ మెసేజెస్ వస్తున్నాయి. క్వశ్చన్ ఆన్సర్ టైప్లో వస్తున్నాయి మొత్తం. సో, ప్రస్తుతం సరిగ్గా పనిచేయట్లేదు ఇది. సో, గెట్ నోటిఫైడ్ వెన్ యూఆర్ బ్యాక్ అంటే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి నోటిఫై చేస్తుందంట. సబ్మిట్ కొడితే అది చాట్ జీపీటీ మళ్ళీ అప్ అండ్ రన్నింగ్ అప్పుడు ఇది మళ్ళీ నోటిఫై చేస్తుందంట. సో, ఓకే, ఇది సిస్టమ్ ఎలాగో పనిచేయట్లేదు కాబట్టి దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో, ఇది ఈ ఏఐ టూల్ యూజ్ చేయడం వల్ల చాలా మటుకు మన పని తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో ఎవరన్నా ఏమన్నా యూట్యూబ్ స్క్రిప్ట్ తయారు చేయాలనుకోండి. జనరల్‌గా ఒక ఐడియా అనుకుని, ఆ ఐడియా మీద మొత్తం రీసెర్చ్ చేసి 1 అవర్ రీసెర్చ్ చేశారనుకోండి, కొంత కంటెంట్ వస్తది. ఆ కంటెంట్‌ని మళ్ళీ సమ్మరైజ్ చేసి, మొత్తం అన్నీ ఒక స్క్రిప్ట్‌లా తయారు చేసి చేయడానికి ఆల్మోస్ట్ 1 ½ అవర్ పడుతుందనుకోండి. చాట్ జీపీటీ ద్వారా వద్దంటే జస్ట్ ఐడియా ఉంటే చాలు. ఆ ఐడియాని చాట్ జీపీటీలో టైప్ చేస్తే
అదే స్క్రిప్ట్ కింద ఇచ్చేస్తుంది అనమాట. లైక్ రైట్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ ఆన్ దిస్ ఐడియా అని రాశారనుకోండి, మీకు మొత్తం హలో ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ థింగ్ అండ్ అని చెప్పి ఫస్ట్లీ సో అండ్ సో థింగ్ ఈజ్ ద హిస్టరీ, దెన్ సెకండ్లీ, థర్డ్లీ, అలా అని సమ్మరైజ్ ఇవ్వడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఆ మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చేస్తుంది అనమాట చాట్ జీపీటీ. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి, సపోజ్ అదే స్క్రిప్ట్ లేదు, ఇది స్క్రిప్ట్ షార్ట్ అవుతుంది, ఇంకా కావాలి అనుకోండి, గివ్ సమ్ ఎక్స్ట్రా స్క్రిప్ట్ ఆఫ్ ద సేమ్ కంటెంట్ అని ఇచ్చామనుకోండి, అది మళ్ళీ ఎక్స్ట్రా స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాట్ జీపీకి ఇప్పుడు ఇష్యూ ఫిక్స్ అయినట్టుంది. సో ఇప్పుడు మనం ఇది విండో. సో ఇక్కడ మనం టైప్ చేసుకోవడానికి కింద ఉంది. సో ఇక్కడ హౌ టు మేక్ కోకో చట్నీ అని ఇచ్చామనుకోండి. సో మొత్తం డీటెయిల్డ్ సమ్మరీ ఇస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి: 1 cup ఆఫ్ షెడెడ్ కోకోనట్, 2 to 3 గ్రీన్ చిల్లీస్, 2 tablespoons ఆఫ్ రోస్టెడ్ చనా, 1 tablespoon లైమ్ జ్యూస్, సాల్ట్, టేస్ట్, ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇంగ్రీడియంట్స్ ఇవైతే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలాగా మనం తయారు చేసుకోవచ్చు మొత్తం రాసిస్తారు. ఓకే, నెక్స్ట్, వెన్ డిడ్ ఇండియా గెట్ ఫ్రీడమ్ అనుకోవడం. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ బీప్స్ ఒక 2-3 seconds ఆగిన తర్వాత వస్తుంది. ఇండియా గెయిన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఆన్ August 15, 1947. ఇప్పుడు 2022 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని అడిగా అనుకోండి, ఇది చెప్పొద్ది 2021 దాకే ఉంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. వాట్ ఈస్ టుడేస్ డేట్ అని ఇచ్చాం అనుకోండి, టుడేస్ డేట్ అయితే ఇచ్చింది. ఓకే, సో దీనికి హిస్టారిక్ ఇన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్, హూ ఈస్ ది ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అని కొడదాం. ఇదిగోండి, the fastest man on earth as of 2021 is Usain Bolt with a record time of 9.58 seconds in 100-meter dash. చూసారా, ఇక్కడ 2021 అని వచ్చింది. సో ఇక్కడ చాట్ జీపీ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ అంతా 2021 దాకే ఉంది. సో అందుకని యాజ్ ఆఫ్ 2021 అని వస్తుంది. అంటే మనం ఏమైనా లేటెస్ట్, వాట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ అని చెప్పామనుకోండి, అది 21 లాస్ట్ డేట్ కాబట్టి, లాస్ట్ ఇయర్ కాబట్టి డేటా బేస్ ప్రకారం అది ఒకటే ఇస్తుంది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ ఆఫ్ మెక్సికో అని కొట్టామండి. ఇదిగోండి, అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐఎమ్ అన్ AI లాంగ్వేజ్ మోడల్. మై ట్రైనింగ్ డేటా ఓన్లీ గోస్ అప్ టు 2021 అండ్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు రియల్ టైమ్ న్యూస్ అప్డేట్స్. ఇది 2020. ఇది అందుకే ఇప్పుడు అప్గ్రేడ్ నడుస్తుంది. ఈ అప్గ్రేడ్లో ఏంటంటే రియల్ టైం కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చూస్తుంది. అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా యూట్యూబ్ క్రియేటర్ ఒక స్క్రిప్ట్ రాయాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక స్టోరీ ఏదో ఫ్రేమ్ చేసి దాన్ని ఒక వీడియో తయారు చేయాలనుకోండి, దానికి వీడియో స్క్రిప్ట్ కావాలి. రైట్ ఏ యూట్యూబ్ script of a short story. ఓకే, చూసారా, మొత్తం ఇంట్రో ఇస్తుంది. వెల్కమ్ టు దిస్ వీక్స్ ఎపిసోడ్ ఆఫ్ స్టోరీ టైమ్. టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ షార్ట్ స్టోరీ అని చెప్పి షార్ట్ స్టోరీ టైటిల్, దాని పారాస్ వైజ్ స్టోరీ చెప్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ యంగ్ గర్ల్ నేమ్డ్ లిల్లీ హూ లివ్డ్ ఇన్ ఏ
స్మాల్ విలేజ్ అని వస్తుంది. ఒకరోజు ఏమైందంటే ఆ రోజు తర్వాత కొన్ని వారాల తర్వాత అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా, అప్పటికప్పుడు డైనమిక్గా ఇది ఫ్రేమ్ చేసి వస్తుంది అనమాట స్టోరీ అంతా. సో ఇది కొత్తగా సినిమా డైరెక్టర్స్ కానీ సీరియల్ డైరెక్టర్స్ కానీ ఇది బెస్ట్. ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ ఇన్ తెలుగు అనుకోవడం. ఇన్ తెలుగు చూద్దాం. టైం తీసుకుంటుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అవుతుందా లేదా తెలిసిపోద్ది ఇప్పుడే. హాయ్ న్యాయాలు, ఇది ఈ వారంలో స్టోరీ టైం యొక్క ప్రత్యేక షార్ట్ స్టోరీ. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ న్యాయాలు అని రాసి ఉంది, అదేంటో అది మనం కరెక్ట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. మీకు ఒక ప్రత్యేక క్రియా కథ ఉంది. సో అచ్చమైన గ్రాంధికం వాడుతుంది ఇక్కడ. టైటిల్ లాస్ట్ కీ. ఒక కళాశాలలో ఒక పిల్ల కాకు పేరు లెల్లీ అయింది. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఇది ఇంకా ఇంప్రవైజ్ అవ్వాలి. చూసారా, చాలా టైం పడుతుంది ట్రాన్స్లేషన్కి. సో ఇది ఇంకా ఇంప్రవైజ్ అయ్యేది ఉంది. సో ఇప్పుడు దీని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి సే జావా స్క్రిప్ట్ అనుకోండి. రైట్ ఏ జావా స్క్రిప్ట్ టు ప్రింట్ 7 టేబుల్ అని ఇచ్చామనుకోండి. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు కోడింగ్ చేసే వాళ్ళకి గిట్ హబ్ రిపాజిటరీ ఉంటుంది, ఓపెన్ రిపాజిటరీ. సో అక్కడికి వెళ్ళి ఓపెన్ సోర్స్ కోడ్ అంతా వెతికి అది సమ్మరైజ్ చేసి ఆ కోడ్ ఇచ్చేస్తుంది అనమాట. సో కోడ్స్కేమో గిట్ హబ్ డేటాబేస్ మొత్తం వాడుకుంటుంది. మిగతా జనరల్ ఇన్ఫర్మేషన్కి ఏమో గూగుల్ డేటాబేస్ని వాడుకుంటుంది అనమాట. చూసారా ఎంత సింపుల్గా ఇచ్చేస్తుందో. ఇప్పుడు ఇదే లాంగ్వేజ్ కాదు, సేమ్ ఇదే. ఇప్పుడు సి లాంగ్వేజ్కి వెళ్దాం. టు ప్రింట్ ఏ క్లాక్ అన్నాం. రైట్ ఏ పైథాన్ స్క్రిప్ట్ కోడ్ టు ప్రింట్ ఏ క్లాక్. చూద్దాం. Here is a Python code to display a ticking clock. The time and turtle libraries. Clock pen up, pen down, pen size. చూసారా, ఇప్పుడు కోడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది రెఫరెన్స్కి బాగుంటుంది అనమాట. సింటాక్స్ అన్నీ తెలుసు అనుకోండి, ఇది రెఫర్ చేయడానికి, ఏమి ఫంక్షన్స్ కాల్ చేయాలో తెలుసుకోవడానికి ఇది ఈజీ అనమాట. ఇప్పుడు రైట్ సూట్ స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్లోనే ఒక సబ్సెట్ అనమాట. స్క్రిప్ట్ టు క్రియేట్ అ ఫామ్ అని ఇచ్చామనుకోండి. స్క్రిప్ట్ కూడా ఒక సబ్సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. అది నెట్ సూట్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తారు. చూసారా, సూట్ స్క్రిప్ట్. సో ఏ కోడింగ్ రిలేటెడ్ ఏదైనా సరే ఇక్కడ వచ్చేస్తుంది. మనం మామూలుగా ఈ కోడింగ్ సింటాక్స్ కావాలంటే చాలా వెబ్సైట్ ఎదిగి అది అర్థం చేసుకొని అందులోంచి మనం ఫైనలైజ్గా తీసుకుంటాం. దీనివల్ల ఈజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇదే సమ్మరైజ్ చేసి మనకు కావాల్సిన కోడ్, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఇచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇచ్చేసింది. ఇప్పుడు
ఓకే. ఇప్పుడు కోడింగ్ రాసే ముందు జనరల్‌గా అల్గోరిథమ్స్ ఉంటాయి కదా! సో, అల్గోరిథం గురించి అడుగుదాం. రైట్ యాన్ అల్గోరిథమ్ టు find the shortest distance between 5 nodes అన్నా. So ఏం చేస్తుంది? Use an algorithm to find the shortest distance between 5 nodes using Dijkstra's algorithm. Create a matrix to represent distance between the nodes. Initialize a variable start and to the start node. Set its distance to 0. సో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా ఇంకేమైనా గ్రామర్ కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేస్తుంది. సపోజ్ కరెక్ట్ ది సెంటెన్స్ he are going to school. The correct sentence would be he is going to school. అప్పుడప్పుడు ఇలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. నేను జనరల్గా ఏం చేస్తానంటే రిఫ్రెష్ కొడతాను. రిఫ్రెష్ కొట్టిన తర్వాత నార్మల్ హోమ్ పేజ్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి హిస్టరీ. మనం ఏం టైప్ చేసా అన్నీ ఇక్కడ పక్కన హిస్టరీలో వస్తుంది. సో ఇదిగోండి అది కొట్టాను అనుకోండి. నేను పాతగా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాట్ డస్ అవుట్ ఆఫ్ బ్యాక్ మీన్? అవుట్ ఆఫ్ బ్యాక్ ఈజ్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ సేయింగ్ నాట్ వర్కింగ్ ప్రాపర్. చూసారా, ఇక్కడ మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇవి కొన్ని యూజెస్ ఫ్రెండ్స్ చాట్ జీపీటీ వల్ల. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.